హలో అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ అండ్ కలెక్షన్స్. సోమేశ్వరంలో ఉన్న సులోచనను ఫ్రమ్ సో ఇది ఒక కన్నడ మూవీ. అక్కడ సూపర్ హిట్ అయింది మూవీ. 6 కోట్లతో బడ్జెట్ ఓవరాల్గా కన్నడలో 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ మూవీని తెలుగులో డబ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. తెలుగులో ఆగస్టు 8న రిలీజ్ చేశారు థియేటర్లోకి. స్టోరీలోకి వెళ్తే కర్ణాటకలో ధర్మస్థలి ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో జరిగిన కథ ఇదనమాట. ఒక చనిపోయిన తల్లి తన కూతురు పిల్లి చూడడానికి వచ్చిందని ఓ వార్తని రిఫరెన్స్గా తీసుకొని ఇది ఒక హర్రర్ కామెడీగా కథని రెడీ చేశాడనమాట డైరెక్టర్ జేపీ తుమ్మనాడు. ఒక అతను చేసిన ఓ తప్పుని దాని నుంచి తప్పించుకోవడానికి దెయ్యం పట్టిందని డ్రామా ఆడతాడనమాట. దాని నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడ్డారనేది ఈ స్టోరీ అనమాట. అది మనకు కొంచెం హర్రర్ టైప్ అండ్ కామెడీగా చూపిస్తారు డైరెక్టర్. ఈ కథను చెప్పేందుకు తన రెడీ చేసుకున్న సెటప్స్ కానీ ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్లు కానీ అన్నీ చాలా చక్కగా బాగా కుదిరాయి అన్నమాట. ఆ దెయ్యం డ్రామా అనేది కూడా ఈ మూవీకి ఒక పెద్ద హైలైట్. దాంతోపాటు కొన్ని వచ్చే హర్రర్ సీన్స్ కానీ అండ్ కొన్ని వచ్చే కామెడీ సీన్స్ కానీ దానివల్ల చాలా హైలైట్గా అనిపిస్తాయి అన్నమాట. కొన్ని పాయింట్స్ కూడా హార్ట్ టచింగ్గా అనిపిస్తాయి. కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ దెయ్యం డ్రామా మొదలవుతుందో అక్కడ నుంచి కథ స్టోరీ చాలా ఫన్గా అండ్ చాలా కామెడీగా అనిపిస్తుంది అనమాట. సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా అనిపిస్తుంది అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా చాలా ఫన్నీగానే అండ్ మంచి పాయింట్తో ఎండ్ అవుద్ది అనమాట. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ పెడతారు. అక్కడ ట్విస్ట్ నుంచి సినిమా ఎమోషన్గా వెళ్తుంది అనమాట మూవీ. క్లైమాక్స్ హైలైట్గా ఉంటుంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కన్నడ వాళ్ళే. మనకి కొంతమంది కొత్తగా కనిపిస్తారనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మనం కొంచెం కనెక్ట్ అవుతాము. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కామెడీ టైమింగ్ కానీ అండ్ ఎమోషన్ సీన్స్కి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. సాంగ్స్ కూడా ఓకే బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అండ్ టెక్నికల్ కూడా బాగుంటుంది మూవీ కూడా. ఈ మూవీ ప్లస్ ఏంటంటే స్టోరీ చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు యాక్టర్స్ కూడా. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చిన పాత్రలు చాలా న్యాయం చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ కథలో కామెడీ చాలా బాగుంటుంది. అదే ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఎమోషన్ సీన్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మైనస్ వచ్చేసరికి అక్కడక్కడ సెకండ్ హాఫ్లో కొంచెం డల్గా అండ్ కామెడీ తగ్గిపోతుంది. ఎమోషన్ సీన్స్ ఎక్కువ చేస్తారన్నమాట. దానివల్ల కొంచెం కామెడీగా అంతగా అనిపించదు. ఓవరాల్గా మూవీ బాగుంది, చూడొచ్చు మూవీ. అండ్ మీకు కూడా నచ్చితే చూడండి. అండ్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.